నమస్కారం కొలుగురి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నిన్నటి వీడియోలో గ్రహణం టైమింగ్స్ తెలుసుకున్నాం. కానీ అసలు గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది? మన పూర్వీకులు గ్రహణానికి ఎందుకు అంతలా భయపడేవారు? గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసేస్తారు? ఈ చంద్రగ్రహణం వెనుకున్న పౌరాణిక శాస్త్రీయ కారణాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవైపు సైన్స్, మరోవైపు మన వేల ఏళ్ల నాటి పురాణాలు. ఈ రెండు గ్రహణం గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో దేవతలతో పాటు స్వరభానుడు అనే రాక్షసుడు కూడా పంక్తిలో కూర్చొని మోహిని చేతుల మీదుగా అమృతాన్ని స్వీకరిస్తాడు. దీన్ని సూర్య, చంద్రులు విష్ణుమూర్తికి తెలియజేస్తారు. ఆగ్రహించిన విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వరభానుడి తలను మొండం నుంచి వేరు చేస్తాడు. కానీ అప్పటికే అమృతం సేవించడం వల్ల తల, మొండం జీవించే ఉంటాయి. తమ చావుకు కారణమైన సూర్య చంద్రులపై పగబట్టిన ఈ రాహుకేతువులు అప్పటి నుంచి పర్వదినాల్లో వారిని మింగడానికి ప్రయత్నిస్తారు. దీన్నే మనం గ్రహణాలుగా చెప్పుకుంటాం. ఈ సమయంలో సూర్య చంద్రులు బలహీన పడతారు కాబట్టి భూమిపై ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని శాస్త్రం చెప్తోంది. అందుకే ఈ సమయంలో దైవ శక్తిని ప్రతికూల శక్తుల నుంచి కాపాడడానికే ఆలయాలు మూసివేస్తారు. ఇక సైన్స్ విషయానికి వస్తే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రగ్రహణం సమయంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగా భూమి వస్తుంది. దీనివల్ల సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి నీడ అడ్డుపడుతుంది. దీన్నే మనం చంద్రగ్రహణం అంటాం. ఇది కేవలం ఒక ఖగోళ నీడల ఆట. కానీ మన పూర్వీకులు దీని ప్రభావం భూమిపై ఉండే జీవరాశులపై, వాతావరణంపై ఉంటుందని ఎప్పుడో గ్రహించారు. చూశారు కదా, పురాణ కథకు శాస్త్రీయ వాస్తవానికి మధ్య ఉన్న సంబంధం. కారణం ఏదైనా గ్రహణ సమయంలో భూమిపై కొన్ని మార్పులు జరుగుతాయన్నది నిజం. అయితే ఈ మార్పులు మన 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఎవరికి మంచిది, ఎవరికి చెడు? ఈ అత్యంత ఆసక్తికరమైన పూర్తి విశ్లేషణతో రేపటి వీడియోలో కలుద్దాం. డోంట్ మిస్ ఇట్. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.